మీరు ఆ అమ్మాయిని ఒకసారి మంచి ఫుడ్ పెట్టండి, ఇష్టమైన ఫుడ్ పెట్టండి, పెట్టి తిన్నాక అమ్మాయితో కూర్చోండి, ఒక క్వశ్చన్ అడగండి. నువ్వు అంటే ఇలా మనము అనండి, నువ్వు చేస్తున్నావు అనొద్దు. ఓకే, లేకపోతే పేరు పెట్టండి. ఇప్పుడు నేనున్నాను, అనిరుధ ఉంది, ఈ అనిరుధ ఇలా చేస్తుంది, అలా మీరు పేరు పెట్టండి. కానీ నువ్వు అన్నది మాట్లాడొద్దు, నేను అన్నది నువ్వు అన్నది తీసేయండి లైఫ్ లోంచి. ఓకే, పేరు పెట్టి మాట్లాడండి. మీ అమ్మాయి పేరేంటి? శృతి అండి. శృతి. ఈ శృతి రోజంతా, ఈ శృతి ప్రవర్తన రోజంతా ఇలా ఉందని తల్లి భావిస్తోంది. ఏమి చేస్తే ఈ తల్లికి సంతోషం కలుగుతుంది, ఏ స్థితి మారుస్తే ఇంట్లో ఈ తల్లి హ్యాపీగా ఉంటుంది అనే క్వశ్చన్ మీ అమ్మాయికి ఏంటి? అంతే. ఇంకా మీ జీవితం మారిపోద్ది, ఆవిడ జీవితం మారిపోద్ది. ఇలా మీరు వారానికి ఒకసారి వేయండి ఈ క్వశ్చన్. మారినప్పుడల్లా, కొద్ది స్థితి మారినప్పుడల్లా వేయండి ఆ క్వశ్చన్. ఇంకోటి, మీరు ధ్యానంలో కూర్చుని మీ అమ్మాయి ఆత్మ పిలుచుకుని మీ ఘోష చెప్పుకొని మీకు ఎలా మారితే కరెక్టో అది మారమని చెప్పండి. అక్కడ భౌతికంగా మారిపోతుంది. మీరు అడిగే క్వశ్చన్ కి ఎప్పుడైనా పిల్లల్ని క్వశ్చన్ వాళ్ళని క్వశ్చన్ వేయండి. నిన్న మొత్తం సెషన్ లో అదే చెప్పాను, కాకపోతే మీకు క్లారిటీగా తెలియలేదు మీ ఉన్నదాన్ని ఎలా చేయాలని. కానీ ఎప్పుడైనా వాళ్ళని పిలిచి క్వశ్చన్ అడిగితే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారమ్మా.